పల్నాడులో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తికి రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది సత్తెనపల్లి కోర్టు. దీంతో పోలీసులు రవితేజను సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించాడు రవితేజ. పల్నాడులో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తికి రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది సత్తెనపల్లి కోర్టు. దీంతో పోలీసులు రవితేజను సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించాడు రవితేజ. రైట్, ఇక పల్నాడులో ఎవరైతే వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించారో ఆ వ్యక్తికైతే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఏదో ఫ్లైఆర్ట్స్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా వారి డైలాగ్స్, దాని మీద రాసినటువంటి డైలాగ్స్ చాలా దుమారం రేపింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి రప్పా కోస్తాను అంటూ తలలో నరుకుతానన్ను పెట్టినటువంటి ఆ పోస్టింగ్ సంబంధించి కూడా అటు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. మొత్తం ఆ కెమెరాల ద్వారా 5గురిని గుర్తించారు. 5గురికి సంబంధించినటువంటి అందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఆ రవితేజని కూడా అర్ధరాత్రి అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా హఠావుటిగా కూడా అర్ధరాత్రి కోర్టుకి తరలించారు. అటు న్యాయమూర్తి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే స్పష్టంగా ఏదైతే పల్నాడు పర్యటనలో జగన్ పర్యటన నేపథ్యంలో కూడా ఏదైతే పుష్ప సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ ని అక్కడ ఏకంగా ఒక ఫ్లెక్సీ రూపంలో కూడా ఏర్పాటు చేసి మరి సాక్షాత్తు మీడియా చూస్తుండగానే ఆ పోస్టింగ్ వ్యవహారం అటు హోంమంత్రి దానిపై స్పందించినటువంటి నేపథ్యంలో కూడా దాన్ని కొంత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపైన కూడా హాట్ కామెంట్స్ చేశాడు. ప్రభుత్వం పైన సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ ని వేస్తే తప్పేంటూ అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రవితేజని ఫోన్ ఆధారంగా కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో మరో 4 నిందితులు ఈ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారిని కూడా ఈ రోజు అదుపులో తీసుకొని కోర్టుకి పెడతామని కూడా ఇప్పటికే పోలీసులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ ఫ్లైగార్డ్స్ పూర్తి స్థాయిలో ఆ వీడియో కాస్త వైరల్ అయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా హోంమంత్రి సాక్షాత్తు స్పందించడం, అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసినటువంటి, ఎందుకంటే ఇలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టడం వలన అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా కూడా మరి విపక్ష నేత కూడా దీనిపైన స్పందించినటువంటి నేపథ్యంలో కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తనని అరెస్ట్ చేశారు. రిమాండ్ కి తరలించినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే ఇలాంటి పోస్టులకు సంబంధించి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఏదైతే జగన్ పర్యటనలో విచ్చలవిడిగా వారి డైలాగ్స్ కానీ వారు చేస్తున్నటువంటి వ్యవహారం కానీ రోడ్ల పైన వారు ఆ వీరంగం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ స్పందించాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సిబిఎన్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటూ కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో కూడా అటు జగన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదంటూ కూడా అటు ఆ విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ ఫైర్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా పల్నాడు జగన్ పర్యటన కొంత వివాదాస్పద వ్యాఖ్యలుగా, వివాదాస్పద చర్యలుగా కూడా
కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు తర్వాత దీనికి ఎండ్ కార్డ్ పడిద్దా లేదా మరికొన్ని రోజులు ఈ కేసు కొనసాగిద్దా అనేది కూడా చూడాల్సి ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. జగన్ రప్పారప్ప వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలాగులతో బెదిరిస్తే ఎవరూ భయపడరన్నారు. గత లోకల్ బాడీ ఎన్నికలలో తిరుపతిలో చేసిన అరాచకాలు గుర్తులేదా అని ప్రశ్నించారు. అయితే టీడీపీ నేతలపైన కక్షగట్టి అసహనంతో మాజీ సీఎం మాట్లాడుతున్నారని కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. ఒక ప్లే కార్డు పెట్టుకొని వాళ్ళ కార్యకర్త చెబుతున్నాడు, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మెడకాయలు రప్ప 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 కోస్తామని బెదిరింపుల చర్యలు దిగుతున్నాడు. ఎందుకు తప్పని అడుగుతాడు ఆయన మానసిక పరిస్థితి నాకు అర్థం కావట్లా. మీడియా వాళ్ళ సమక్షంలో రప్ప రప్పాన్ని కోస్తే తప్పేంది అంటాడు, చెల్లి ఫోన్ ట్యాప్ చేస్తే తప్పేంది అంటాడు, గంజాయి అమ్మితే తప్పేంది అని అడుగుతాడు. అంటే చంపితే తప్పు కాదా, బెదిరిస్తే తప్పు కాదా, చంపేస్తామని బెదిరిస్తే తప్పు కాదా మేము అడుగుతున్నాం. మీ ప్రభుత్వంలో ఒక డాక్టర్ని రోడ్డు పైన వేసి చంపడం అనుకున్నారా? మీ ప్రభుత్వంలో స్పిరిట్ ఎక్కువ మిక్స్ చేసి లివర్ సిరోసిస్ కారణమయ్యి లక్షలాది మంది కుటుంబాలు ఉసురు పోసుకోవడం అనుకున్నారా? లేకపోతే రోడ్లపైకి తీసుకొచ్చి మీ బాబాయిని గొడ్డలితో నరికి గుండెపోటని చెప్పడం అనుకున్నారా? మానసిక రోగి మాట్లాడినట్టు చంపుతాం, నిన్ను చంపితే ఏం చేస్తావు, రప్ప 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 పొట్టేలు కోసినట్టు కోస్తే ఏం చేస్తావు అంటాడు. మేము కూడా హెచ్చరిస్తున్నాం. మేము లోకేష్ అన్న సైన్యం, తెలుగుదేశం పార్టీ రక్తం, మేము కూడా తగ్గేదే లేదు. దేనికి కూడా నువ్వు భయపెట్టేదానికే భయపడే బ్యాచ్ ఎక్కడ లేరు ఇక్కడ తిరుపతిలో.